క్రీస్తు వారు సెంటర్గా ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్న కొంతమంది శిష్యులు ఉన్నారు, ఔటర్ సర్కిల్లో ఉన్న కొంతమంది శిష్యులు ఉన్నారు, బయట ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన ఎవరితో ముచ్చటించడానికి, ఎవరితో ఆయన తన మహిమను చూపించడానికి, ఎవరికి తన ఉద్దేశాలు బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు, ఎవరిని తనతో పాటుగా తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఇన్నర్ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఆయన తన మహిమను చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు, ఉన్నతమైన ఆత్మీయ స్థితికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయము మనము ఆలోచన చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. మనము కూడా ఆ ఆత్మీయతలోకి ఎదిగే అవకాశం ఉంది, మనం కూడా ఎదగవచ్చు. అయితే మనకు ఉండాల్సిన లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్తున్నాడు అని అంటే ఆయన ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? ఈ భూమి మీద నుంచి హైట్స్లోకి తీసుకువెళ్తున్నాడు కదా, ఈ భూమి మీద నుంచి హైట్స్లోకి తీసుకువెళ్తున్నాడు. భూ సంబంధమైన డిస్ట్రాక్షన్స్లో నుంచి ఆయా పరిస్థితులు వారిని డిస్టర్బ్ చేయకుండా ఆయన ఉన్నతమైన ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి వారికి తన మహిమను చూపించడానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా మనము కూడా ఆ ఆత్మీయతలోకి ఎదగాలి అని అంటే చేయాల్సిన పని ఈ భూ సంబంధమైన విషయాలకు కొద్దిగా దూరంగా ఉండాలి. ఆ ఆలోచనలకు, ఆ పరిస్థితులకు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, క్రీస్తు వారి మీద ఫోకస్ మిస్ అవ్వకుండా ఉండడానికి, ఆయన మార్గాలను మనం ఎరిగి ఉండడానికి, ఆయన మార్గాల నుంచి తప్పిపోకుండా ఉండడానికి ఈ విషయాల గురించి మనం చాలా దూరంగా వాటిని విడిచిపెట్టిన వారంగా ఉండాలి కదా. నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ భూ సంబంధమైన విషయాలను విడిచిపెట్టాలి. ఆయనతో పాటు నడిచే అనుభవం నాకు ఉండాలి అని అంటే, ఆయనతో పాటు ఎత్తైన ఆ కొండ మీదకి లేకపోతే ఎత్తైన అనుభవంలోకి వెళ్ళాలి అని అంటే నేను కొన్ని విషయాలను విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే నేను ఆయనతో వెళ్ళినప్పుడు ఆయన మహిమను నేను కనుక్కోగలను, ఆయన మహిమను నేను చూడగలను. ఈ విషయము మనం చాలా జాగ్రత్తగా ఈ చివరి దినాల్లో మనల్ని మనము పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. భూ సంబంధమైన విషయాలను నేను విడిచిపెట్టానా లేదా, ఆత్మీయతలోకి నేను ఎదుగుతున్నానా లేదా, ఇది గమనించాలి.